Rama Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare ग्रहे ठाको वने ठाको सदा हरि बोले ठाको गृहे ठाको वने ठाको सदा हरे बोले ठाको सुखे दुखे बोलो ना को वदने हरि नाम करो रे सुखे दुखे बोलो ना को वदने हरि नाम करो रे आठो मीचे का जानो माया जाने बदा होए आठो मीचे का जानो एको नाचे ताना पे राधा माधव नाम गोरे एको नाचे ताना पे राधा माधव नाम बोलो रे मधुर स्वरे जीवाना होइलो शेषा ना भजिले ऋषिकेशा
दीवाना शेषा न भजले ऋषिकेशा भक्ति विनोद उपदेशा एक बार नाम रसे मारे भक्ति विनोद उपदेशा एक बार नाम रसे मारे कृष्णा हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे గౌరసుందరుడు మధుర స్వరంలో ఇలా పాడుతున్నాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నువ్వు బుద్ధుడైన సన్యాసుడైన సదా హరి హరి అని ఉచ్చరించండి. నువ్వు సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఈ నామచరణను మర్చిపోకండి. నీవు మాయాజాలంలో పెదవులపై శ్రీరామాన్ని నిలుపుకోండి.
నీవు మాయాజాలంలో బద్ధుడివై ఫలహీనమైన కార్యాలలో బలవంతంగా వినియోగించబడుతున్నావు. మానవ శరీరంలో నీవు పూర్తి చైతన్యమును కలిగి ఉన్నందున శ్రీ రాధామాధవుల నామాలను జపించము. ఏ క్షణమైన నీ జీవితం ముగిసిపోవచ్చు. నీవు ఇంద్రియాలకు స్వామి అయిన ఋషికేశ్ను సేవించలేదు. భక్తి వినోద ఠాకూర్ యొక్క ఆదేశాన్ని అంగీకరించి నామరసాన్ని ఒక్కసారి చూడు. జయ రాధా మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यमुना तीरवनचारि यमुना तीरवनचारि. जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. गोपी जन वल्लभ गिरिवरधारी. यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यमुना तीरवनचारि यमुना तीरवनचारि. जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शत श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय. శ్రీమద్భాగవతం 3వ స్కందం 27వ అధ్యాయం 11వ శ్లోకం. ముక్తలింగం సత్ ఆభాసం అసతి ప్రతిపద్యతే సతః బంధుం అసత్యక్షుః సర్వ అనుస్యూతం అద్వయం ముక్తలింగం సదాభాసం అసతి ప్రతిపద్యతే సతో బంధుమసచ్చక్షుః సర్వానుస్యూతమద్వయం ముక్తలింగం సదాభాసః ముక్తలింగం సదాభాసం
ముక్తలింగం సదా భాసం असति प्रतिपद्यते అసతి ప్రతిపద్యతే सतो बन्धुमसच्चक्षुः సతో బంధుమసచ్చక్షుః सतो बन्धुमसच्चक्षुः సతో బంధుమసచ్చక్షుః सर्वानुस्यूतमद्वयम् సర్వానుస్యూతమద్వయం सर्वानुस्यूतमद्वयम् సర్వానుస్యూతమద్వయం ముక్తలింగం సదా భాసం ముక్తలింగం సదా భాసం అసతి ప్రతిపద్యతే असति प्रतिपद्यते సతో బంధుమసచ్చక్షుః सतो बन्धुमसच्चक्षुः సర్వానుస్యూతమద్వయం सर्वानुस्यूतमद्वयम् ముక్తలింగం సదా భాసం मुक्तलिङ्गं सदा भासम् असति असति प्रतिपद्यते प्रतिपद्यते सतो सतो बन्धुमसच्चक्षुः बन्धुमसच्चक्षुः सर्वानुस्यूतमद्वयम् सर्वानुस्यूतमद्वयम् मुक्तलिङ्गं सदा भासम् असति प्रतिपद्यते सतो बन्धुमसच्चक्षुः सर्वानुस्यूतमद्वयम् मुक्तलिंगं सदा भासं मुक्तलिङ्गं सदा भासम् असति प्रतिपद्यते असति प्रतिपद्यते सतो बन्धुमसच्चक्षुः सर्वानुस्यूतमद्वयम् ముక్తలింగం సదా భాసం असति प्रतिपद्यते सतो बन्धुमसच्चक्षुः सर्वानुस्यूतमद्वयम् అనువాదం మరియు భాష్యం ప్రతిపదార్థాలు ముక్తలింగం मुक्तलिंगं దివ్యుడు दिव्युడు సత్ ఆభాసం సదాభాసం ప్రతిబింబముగా వ్యక్తమగువాడు ప్రతిబింబముగా వ్యక్తమగువాడు అసతి असति మిథ్యాహంకారమునందు విద్యాహంకారం ప్రతిపద్యతే ప్రతిపద్యతే అనుభూతమునర్చుకొనును అనుభూతం సతః బంధుం సదాబంధం భౌతిక కారణమునకు ఆధారము భౌతిక కారణము ఆధారం అసచ్చక్షు మాయకు చక్షువు ప్రకటించువాడు ప్రకటించువాడు సర్వ అనుస్యూతం సర్వ అనుస్యూతం ప్రతిదాని యందును ప్రవేశించును ప్రతిదానియందును ప్రవేశించు అద్వయం అద్వయం అద్వయుడు అద్వయుడు అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య ముక్తలింగుడును మరియు మిథ్యాహంకారమునందును ప్రతిబింబముగా వ్యక్తమగువాడును అగు భగవానుని ముక్తాత్ముడు అనుభూతమునర్చుకును భౌతిక కారణమునకు ఆధారుడగు ఆ దేవదేవుడు సమస్తమునందును ప్రవేశించును అద్వితీయుడగు అతడు మాయకు చక్షువై ఉన్నాడు. భాష్యము భౌతికముగా ప్రకటమైన ప్రతిదాని యందును దేవదేవుని ఉనికిని విశుద్ధ భక్తుడు గాంచగలుగును. దేవదేవుడు అచ్చట కేవలము ప్రతిబింబ మాత్రునిగా ఉన్నప్పటికీ విశుద్ధ భక్తుడు మాత్రము అతడే మాయాంధకారమున వెలుగని అనుభూతం నర్చుకొనగలుగును. భౌతిక వ్యక్తీకరణకు శ్రీకృష్ణ భగవానుడే పూర్వరంగమని భగవద్గీత యందు ధృవపరపబడినది. ఇక బ్రహ్మ సంహిత యందు నిర్ధారింపబడినట్లు శ్రీకృష్ణుడే సర్వకారణ కారణుడు. ఆ దేవదేవుడు అద్వయుడైనను తన పాక్షిక లేదా ప్రధాన విస్తారము ద్వారా ప్రతి విశ్వమునందే కాక పరమాణువునందును నెలకొని ఉన్నాడని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. పరమాణువులతో సహా ప్రతిదాని యందును నిలిచి ఉన్నప్పటికీ దేవదేవుడు అవిభాజ్యుడని ఈ శ్లోకమునందు ప్రయోగింపబడిన అద్వయం అను పదము సూచించుతున్నది. సమస్తమునందు అతని ఉనికి తదుపరి శ్లోకమున వివరింపబడినది. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి నామనే నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముక్తలింగుడును, ఇక్కడ లింగము అంటే అర్థం ఏమిటి? లింగము అంటే శరీరము అని అర్థం.
ఏ శరీరాన్ని లింగము అని అంటారంటే భౌతిక శరీరాన్ని లింగము అని అంటారు. కాబట్టి ఇక్కడ ముక్తలింగుడును అంటే భౌతికమైనటువంటి దేహము లేనటువంటి వాడు. అలాగే మిథ్యాహంకారమునందును ప్రతిబింబముగా వ్యక్తమగువాడును. మిథ్యాహంకారములో కూడా ప్రతిబింబముగా వ్యక్తమయ్యేవాడు అయిన భగవానుని ముక్తాత్ముడు అనుభూతమునర్చుకొనును. భౌతిక కారణమునకు ఆధారుడగు ఆ దేవదేవుడు సమస్తమునందును ప్రవేశించును. అద్వితీయుడగు అతడు మాయకు చక్షువై ఉన్నాడు. మిథ్యాహంకారమునందును ప్రతిబింబముగా వ్యక్తమగువాడు అంటే మరి బద్ధజీవులమైనటువంటి మన యొక్క హృదయాలలో కూడా భగవంతుడు పరమాత్మగా ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సమస్తమునందును ప్రవేశిస్తాడు భగవంతుడు. అంటే ఆయన ఈ భౌతిక జగత్తుకు అన్యమైనటువంటి వాడైనప్పటికీ కూడా ఆయన ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతిదాని యందు కూడా ప్రవేశిస్తాడు. కారణం ఏమిటి? ఎందుకంటే ఆయనే విశ్వ చైతన్యం కాబట్టి. చైతన్యం లేకుండా శరీరం కదులుతుందా? కదలదు. చైతన్యం లేకుండా శరీరం కదలదు. కాబట్టి మొట్టమొదట మనం చూస్తే అసలు ఈ భౌతిక ప్రపంచం అసలు ఇది ఎలా వ్యక్తమైంది? ఎవరి నుండి వ్యక్తమైంది ఈ భౌతిక ప్రపంచం? శ్రీ మహావిష్ణువు యొక్క నిశ్వాస నుండి అని చెప్పారు. నిశ్వాస అంటే ఏమిటి? కిందకి శ్వాస వదలడం, నిశ్వాస అని చెప్పారు. ఆయన యొక్క నిశ్వాస నుండి అనంతకోటి బ్రహ్మాండాలు బయటకు వస్తున్నాయి. చూడండి, మనం అప్పుడప్పుడు చిన్నపిల్లలు చూస్తుంటాం, వాళ్ళు సబ్బు నీళ్ళలో ఒక చిన్న ఏదో చిన్నది ఏదో గొట్టం లాంటిది పట్టుకొని అందులో ముంచి ఊదుతూ ఉంటారు. ఊదుతుంటే అనేక బుడగలు బయటకు వస్తుంటాయి. అలాగే మరొక ఉదాహరణ ఏమిటంటే, మనం కిటికీలోంచి సూర్యుని యొక్క వెలుగు పడుతుంది అనుకోండి, మనం ఆ సూర్య కాంతి ఏదైతుందో అందులో మనం అనేక రకాల రేణువులు మనం చూడొచ్చు అనమాట, ధూళి కణాల్లాగా. అలా ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు ఆయన శ్వాస వదులుతాడో, ఆయన యొక్క నిశ్వాస నుండి అనంతకోటి బ్రహ్మాండాలు ఆ విధంగా వెలువడుతూ ఉంటాయి. అనంతకోటి బ్రహ్మాండాలు వెలువడిన ఆ బ్రహ్మాండాలన్నీ కూడా మళ్ళీ ఆయన గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశించినంత వరకు ఎలా ఉంటాయి? ఎందుకు పనికి రాకుండా ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఆయన ఏం చేస్తాడో, ఆయన యొక్క రోమకోపాల నుంచి ఉద్భవించినటువంటి అనంతకోటి బ్రహ్మాండాలలోనికి, ప్రతి బ్రహ్మాండంలోనికి కూడా ఆయన మళ్ళీ ప్రవేశిస్తాడనమాట. ఆ యొక్క విస్తరణను ఏమంటారు? ప్రతి బ్రహ్మాండంలోకి ప్రవేశించే మహావిష్ణువు యొక్క రూపాన్ని గర్భోదక సాయి విష్ణువు అని చెప్పంటారు. ఆ గర్భోదక సాయి విష్ణువు ఎప్పుడైతే బ్రహ్మాండంలో ప్రవేశిస్తాడో అది అంతా కూడా చీకటిగా ఖాళీగా ఉంటుందన్నమాట. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఆయన యొక్క దేహము నుండి దివ్యమైనటువంటి చెమటను ఉత్పన్నం చేస్తాడు. ఆయన దేహం నుండి వచ్చినటువంటి దివ్యమైనటువంటి చెమట ఏదైతే ఉంటుందో దానితో, ఎందుకంటే ఆయనకు కూడా విశ్రమించడానికి ఒక స్థానం లేదనమాట, బ్రహ్మాండం ఖాళీగా ఉంది కాబట్టి ఆయనకు ఒక ఆసనం, ఆయన శయనించడానికి ఒక పాన్పు కావాలన్నమాట. ఎందుకంటే చూడండి, మనం ఏదైనా ఒక కార్యం చేయాలంటే మనం దానికి కష్టపడాలి, మనం అన్ని రకాలుగా పని చేయాలి, అన్నీ చేయాలి. కానీ భగవంతుడు ఆయన నిద్రపోతూ పని చేస్తాడు. చూడండి, మనం సాధారణంగా అంటుంటాం, ఏం పడుకుంటే పనులు జరుగుతాయా అని చెప్పంటాం, అంటాం కదా. కానీ భగవంతుడు శయనిస్తూనే ఆయన పనులు చేస్తాడు. ఎందుకంటే ఆయన మనలాగా అటు ఇటు పరిగెడుతూ ఏదో కాళ్ళు చేతులతో పని చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేస్తాడు, ఏదో ఒక కలగనినట్టుగా ఈ భౌతిక సృష్టిని సృష్టిస్తాడట. చూడండి, అవునా కదా. మనకు చూడండి, అప్పుడప్పుడు ఈ క్యారికేచరిస్టులు ఉంటారు. క్యారికేచరిస్టులు అంటే కార్టూనిస్టులు ఉంటారు. ఈ కార్టూనిస్టులు ఏం చేస్తారంటే, ఒక మనిషి ఇలా కూర్చొని ఇలా ఆలోచిస్తున్నట్టుగా ఇలా బొమ్మ వేస్తారు. అప్పుడు ఏం వేస్తారు? పక్కన బుడగల్లాగా ఏదో వేస్తారనమాట. ఆ బుడగల్లో ఏదో కనిపించినట్టుగా. అలాగే మహావిష్ణువు, అలాగే గర్భోదక సాయి విష్ణువు కూడా వారు శయనిస్తూ, వారు ఎలా ఉంటుందంటే వారి యొక్క శయన స్వప్న స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఆ స్వప్న స్థితిలో మరి చూడండి, మన భౌతికమైనటువంటి దేహాలు ఇవి వాస్తవం కాదు,
అలాగే మనం కనేటువంటి స్వప్నాలు కూడా వాస్తవం కాదు. కానీ భగవంతుడి విషయంలో అలా కాదనమాట. భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు. మరి భగవంతుడు చేసే ప్రతిదీ కూడా పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి భగవంతుని యొక్క స్వప్నం కూడా అది నిజం అవుతుంది. భగవంతుడు ఏదైతే ఆయన కలగంటూ ఉంటాడో ఆ భగవంతునికి కళ అవాస్తవం కాదు, అది వాస్తవం. అదే ఈ భౌతిక సృష్టి అంతా కూడా. కాబట్టి ఆయన ఆ విధంగా శయనిస్తూ ఆయన ఏం చేస్తాడు, మరి ఆ బ్రహ్మాండాన్ని క్రియాశీలకం చేస్తాడు, అంటే యాక్టివేట్ చేస్తాడనమాట. బ్రహ్మాండాన్ని యాక్టివేట్ చేస్తాడు, క్రియాశీలకం చేసి. మరి చూడండి, భగవంతుడు అంటే ఆయన అన్ని పనులు ఆయన ఎందుకు చేయాలి చెప్పండి? శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? నతస్య కార్యం కరణం చ విద్యతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ అని చెప్పన్నారు. దానికి ముందు ఏమిటి పంక్తి గుర్తుంది ఎవరికైనా? నతస్య కార్యం కరణం చ విద్యతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ నచ సమశ్చాభ్యధికస్య దృశ్యతే. దానికి ముందు మరొక పంక్తి ఉంది, ఏముంటుంది? నచ సమశ్చాభ్యధికస్య దృశ్యతే. ఏకో బహూనాం యో విదధాతి కామాన్, ఏకో బహూనాం యో విదధాతి కామాన్ అంటే ఆ ఒక్కడే అనేకమైనటువంటి జీవుల యొక్క కోరికలను నెరవేరుస్తూ ఉన్నాడు. కాదు, ఏకో బహూనాం యో విదధాతి కామాన్ చేతనశ్చేతనానాం. ఒక్కొక్క పంక్తి వెనక నుండి ముందుకు గుర్తొస్తున్నాయి. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ అన్నారు. నిత్యో నిత్యోనాం అంటే నిత్యులు అనేకమైన అసంఖ్యాకమైనటువంటి నిత్యులు ఉన్నారు. వాళ్ళలో పరమ నిత్యుడు ఎవరంటే భగవంతుడు. అంటే ఈ అసంఖ్యాకమైనటువంటి నిత్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దేహాలు ఎప్పటికప్పుడు, అంటే మన యొక్క దేహాలు ఏవైతున్నాయో, మన దేహం కొన్నాళ్ళకి నశించిపోతుంది, మళ్ళీ మనం ఇంకొక దేహాన్ని స్వీకరిస్తాం. కానీ నిత్యో నిత్యానాం కానీ భగవంతుడు పరమనిత్యుడు అన్నమాట. ఆయన యొక్క దేహం ఎన్నడూ కూడా అది ఏముంటాం దాన్ని, అది చ్యుతమం కావడం అనేటువంటిది ఉండదు అనమాట. అంటే అది క్షయం కావడం అనేది ఉండదు, అది క్షరము కాదు, అది భగవంతుని యొక్క దేహం. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం మనందరం కూడా చైతన్యాన్ని కలిగి ఉన్నాం. మరి మనందరి నిత్యత్వానికి కారణం ఎవరంటే ఆ పరమనిత్యుడు. అలాగే మనందరి యొక్క చైతన్యానికి కారణం ఎవరంటే ఆ పరమ చైతన్యుడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. ఆ ఒక్కడే ఈ అసంఖ్యాకమైనటువంటి జీవుల యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకేం చెప్తున్నారు? నత సమశ్చాభ్యతికస్య దృశ్యతే నతస్య కార్యం కరణం చ విద్యతే. అదే విషయం మొదటి. మరొక చోట ఏం చెప్పి నతస్య కార్యం కరణం చ విద్యతే. భగవంతుడు ఏ పని కూడా ఆయన స్వయంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒంటరిగా ఉన్నవాడే ఏం చేస్తాడు? తన పనులన్నీ తాను చేసుకుంటాడు. కానీ భగవంతుడు ఒంటరివాడా? లేదు. ఒంటరి వాళ్ళు కానప్పటికీ, పని చేయడానికి అనేక మంది సేవకులు ఉన్నప్పటికీ, అనేకమైనటువంటి శక్తులు ఉన్నప్పటికీ కూడా సాధారణంగా ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? తన పనులన్నీ కూడా ఇతరులకు అప్పచెప్పేసి తాను మాత్రమే చేసేటువంటి కొన్ని కార్యాలు ఉంటాయి, లేదా తనకు అత్యంత ప్రీతికరమైనటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి. అలాగే కృష్ణుడు, చాలామంది ఏమంటారంటే కృష్ణుడు ఎవరండి, ఆయన గొల్లవాడండి, కృష్ణుడు ఏదో ఆవులు కాస్తూ ఉంటాడండి. కృష్ణుడు అదేదో ఉద్యోగం కాదు, ఆయన ఉద్యోగంగా చేయడంలా. ఆయన ఏం చేస్తున్నాడు? సకల ఆధ్యాత్మిక భౌతిక సృష్టి కార్యాలన్నీ కూడా మిగతా ఆయన యొక్క విస్తరణలకు, దేవతలకు అందరికీ అప్పచెప్పేసి ఆయనకి ఇష్టమైనటువంటి పని ఏమిటి అంటే గోవులను మేపడం, అలాగే గోపికలతో నృత్యం చేయడం. అదే ఆయన పని. అది తప్ప ఇంకే పని చేయడం అన్నమాట. కృష్ణుడిగా ఆయన చేసే పని అది ఒకటే. మిగిలిన పనులన్నీ కృష్ణుడు కాదు చేసేది. మరి ఎవరు చేస్తున్నారు? కృష్ణుడి యొక్క విస్తరణలు చేస్తున్నారు. ఉదాహరణకు కృష్ణుడు ఏం చేస్తారంటే, కృష్ణుడు ఆయన భగవంతుడు, సేవ్య భగవానుడు అని చెప్పి అంటాం. అంటే సేవింపబడేటువంటి భగవానుడు ఎవరు? కృష్ణుడు. సేవక భగవానుడు ఎవరు? చూడండి. మరి అలాంటి భగవంతుణ్ణి ఎవరు సేవించగలరు చెప్పండి? అనంతమైనటువంటి భగవంతుణ్ణి సాధారణ జీవులు ఎవరైనా సేవించగలరా? భగవంతుడు అంతటి వాడిని సేవించాలంటే భగవంతుడు అంతటి వాడే ఉండాలి. అందుకే ఆయన ఏం చేస్తాడు?
బలరాముడిగా విస్తరిస్తాడు. కాబట్టి బలరాముడు ఎవరంటే సేవక భగవానుడు అనమాట. చూడండి, అంటే భగవంతుణ్ణి సేవించే భగవంతుడు ఎవరండి అంటే బలరాముడు. ఇక బలరాముడి నుంచి ఇక మిగిలిన సేవకులందరూ విస్తరిస్తారనమాట. మొత్తం ఇక ఆధ్యాత్మిక జగత్తంతా కూడా బలరాముడి నుంచే విస్తరిస్తుంది. బలరాముడి నుంచి ఎవరెవరు విస్తరిస్తారు? సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవులు అనేటువంటి వాళ్ళు విస్తరిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళే మొత్తం ఈ భౌతిక ఈ ఆధ్యాత్మిక సృష్టిని అంతటిని వాళ్ళే పోషిస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత మరి అందులో ఉన్నటువంటి సంకర్షణ నుండి మళ్ళీ వైకుంఠ నారాయణుడు వస్తాడు. వైకుంఠ నారాయణుడు అంటే ఆయన ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆ వైకుంఠ నారాయణుడు నుండి మళ్ళీ ఇంకో నలుగురు విస్తరిస్తారు. ఎవరు వాళ్ళు? సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవులు. అందులో ఉన్నటువంటి వాసుదేవునుడి నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడు. మరి శ్రీ మహావిష్ణువు దగ్గర నుండి భౌతిక సృష్టి ప్రారంభమవుతుంది. కాబట్టి కృష్ణుడు చేసే ఏకైక పని ఏమిటి? బలరాముడిగా విస్తరించడం. చూడండి, అది భగవంతునికి వైభవం. అలా విస్తరించి ఆయన, ఎందుకంటే ఆయనకి ఆయన చేసేటువంటి కార్యాల్లో అంతరాయం కలగడం అంటే ఇష్టం ఉండదు కృష్ణుడు. అంతరాయం వద్దు ఆయనకి. అందుకే ఆయన ఏం చేస్తుంటాడు? బలరాముడిగా విస్తరించడం ఇంకా అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన మాత్రం చేసేది ఏమిటి? ఎల్లప్పుడూ కూడా గోలోక బృందావనంలో మరి ఎలా ఉంటుంది గోలోక బృందావనం? చింతామణి ప్రకర సత్మషు కల్ప వృక్ష లక్షావృతేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పినారు. కాబట్టి ఆ చింతామణులతో నిర్మించబడినటువంటి ప్రాకారాలతో ఉన్నటువంటి గోలోక బృందావనంలో చింతామణి ప్రకర సత్మషు కల్పవృక్ష లక్షావృతేషు, లక్షలాదిగా ఉన్నటువంటి కల్పవృక్షాలతో సమావృతమై సురభీరభిపాలయంతం. చూడండి, సురభి దేనువులను ఆయన పాలిస్తూ ఉంటాడు. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. మరి ఆ యొక్క గోవిందుడిని సేవించడం కోసం లక్ష్మీదేవులు శతసహస్ర అంటే లక్షలాది మంది లక్ష్మీదేవులు వారు వేచి చూస్తూ ఉంటారట, ఎప్పుడు సేవ దొరుకుతుందా అని. అలాంటి గోవిందుడు ఆదిపురుషుడికి నేను ప్రణామాలు తెలియజేస్తున్నాను అని బ్రహ్మదేవుడు పాడుతున్నాడు అనమాట. కాబట్టి కృష్ణుడు ఏమీ చేయడు. ఆయన ఏం చేస్తాడు? కేవలం తనకి ఇష్టమైనటువంటి కార్యాన్ని చేస్తాడు. మరి మిగతాది ఇవన్నీ ఎవరండి? అవతరించడం, లేకపోతే ఈ ఏదైతే మరి ఆయన చెప్తున్నాడు కదా, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అంటున్నాడు కదా. మరి ఆ దిగి వచ్చేది ఎవరండి అంటే ఆ వాసుదేవుడు దిగి వస్తాడనమాట. ఏవైతే సంహార కార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎవరు చేస్తారు? వాసుదేవుడు చేస్తాడు. మరి సంకర్షణుడిగా ఆయన ఈ సమస్త సృష్టిని కూడా భరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన స్వయంగా ఇది కూడా చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. ఆ విధంగా మరి గర్భోదక సాయి విష్ణువుగా చూడండి, ఇది ప్రతి అడుగున పనిచేస్తుంది. ప్రతి అడుగున ఇదే కనిపిస్తుంది. ఏ విధంగా అయితే కృష్ణుడు ఏ పని చేయాలనుకోడో మళ్ళీ బలరాముడు కూడా ఏ పని చేయాలనుకోడు. అందుకే ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ నలుగురుగా విస్తరిస్తాడు. అంటే ఇది ప్రతి దశలోనే కనిపిస్తుంది అనమాట. అంటే ఏకకాలంలో వాళ్ళు ఏ పని చేయరు, మళ్ళీ అన్ని పనులు చేస్తుంటారు. అంటే కృష్ణుడు ఏ పని చేయడం వల్ల కానీ అన్ని పనులు తానే చేస్తున్నాడు. ఎలా? బలరాముడుగా విస్తరించి. అలాగే బలరాముడు ఏ పని చేయడం వల్ల కానీ అన్ని పనులు చేస్తున్నాడు. ఎలా అంటే చతుర్వ్యూహంగా విస్తరించి. ఇలా ఎవరికి వాళ్ళే చూడండి. నారాయణుడు కూడా మళ్ళీ ఏ పని చేయడు, మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకొక చతుర్వ్యూహంగా విస్తరిస్తాడు. ఆ చతుర్వ్యూహం కూడా మళ్ళీ ఏం చేయరు, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఆ వాసుదేవుడు మళ్ళీ మహావిష్ణువుగా విస్తరిస్తాడు. ఇక మహావిష్ణువు ఏం చేస్తాడు? ఆయన చక్కగా శయనిస్తాడు అనమాట. అర్థమవుతుంది కదా. మహావిష్ణువు శయనిస్తూ ఉంటాడు. మరి ఆ మహావిష్ణువు యొక్క పాదపద్మాల చెంత ఎవరుంటారో? లక్ష్మీదేవి పాద సంవహనం చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఆయన కూడా ఏం చేస్తాడు? ఏమిటి నేరుగా మళ్ళీ నేనే ఈ వచ్చిన బ్రహ్మాండాలన్నింటిలో మళ్ళీ నేనే చూడాలా, మళ్ళీ విస్తరిస్తాడు. ఎవరుగా? గర్భసాయి విష్ణువుగా. మళ్ళీ గర్భసాయి విష్ణువు కూడా ఏమిటి? నేను చేసేది ఏమిటి? మళ్ళీ ఆయన శయనిస్తాడు. మళ్ళీ అంటే పడుకుంటే పనులు అవుతాయి అన్నమాట. మనం ఏదైతే భౌతిక ప్రపంచంలో తిడతామో అవన్నీ అక్కడ వ్యతిరేకం. పడుకుంటే పని జరుగుతుందా అంటే ఆయన పడుకునే పని చేస్తాడు విష్ణువు. ఆయన కూడా ఏమనుకుంటాడు? మళ్ళీ ఇదంతా నేను చేయాలా అని చెప్పి మళ్ళీ వెంటనే ఎప్పుడేది అనుకుంటాడో మళ్ళీ ఆయన నాభి నుంచి బ్రహ్మదేవుడు వస్తాడు బయటకు. ఆ బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మదేవుడు అంటాడు మళ్ళీ నేను ఇవన్నీ చేయాలి, మళ్ళీ దేవతను సృష్టిస్తాడు. అర్థమవుతుంది. సో ఇట్లా 84 లక్షల రకాల జీవరాశులన్నీ కూడా ఉద్భవిస్తాయన్నమాట. మరి ఏదైతే భగవంతునిలో ఉందో అదే మనం ఇక్కడ కూడా చూస్తుంటాం. ఇప్పుడు భగవంతుడికి స్వయంగా చేయాల్సినటువంటి పని ఇది కూడా లేదు. ఆ విధంగా మరి ఈ జీవులందరూ కూడా విస్తరిస్తారు. అదే ఇక్కడ చెబుతున్నాడు. అంటే
ఆయన యొక్క ప్రమేయం లేకుండా ఇది కూడా జరగదు. మరి ఈ దేహాలన్నీ కూడా సృష్టించబడ్డాయి. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? 84 లక్షల రకాల దేహాలను సృష్టించాడు. దేని ప్రకారంగా, దేని ఆధారంగా? జీవుల యొక్క కోరికను అనుసరించి, జీవులు ఉన్నటువంటి గుణాన్ని అనుసరించి 84 లక్షల రకాల దేహాలను సృష్టించి, మళ్ళీ ప్రతి దేహం కూడా మళ్ళీ పనిచేయాలంటే మళ్ళీ ఎవరు ప్రవేశించాలి? మళ్ళీ పరమాత్మ ప్రవేశించాలి. ఈ గర్భోదక సాయి విష్ణువే మళ్ళీ ఎవరుగా విస్తరిస్తాడు? క్షీరోదక సాయి విష్ణువుగా విస్తరిస్తాడు. ఎందుకునా? మళ్ళీ నేనేం చేయాలి? మళ్ళీ అసంఖ్యాకంగా ప్రతి జీవి హృదయంలో విస్తరిస్తాను. కాబట్టి ఎక్కడికక్కడ ఆరంభం నుంచి అంతం వరకు ప్రతిదీ కూడా ఎలా నడపబడుతుంది? ప్రతిదీ కూడా ఎలా నడపబడుతుంది? పరమాత్మ యొక్క, అంటే విష్ణువు యొక్క ప్రమేయం లేకుండా ఇది కూడా జరగడం లేదనమాట. అలాగే మన శరీరాలు కూడా మరి పనిచేస్తున్నాయంటే దానికి పరమాత్మే కారణం, లేదంటే మన శరీరాలు కూడా పనిచేయవు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే, భౌతికముగా ప్రకటమైన ప్రతిదాని యందు దేవదేవుని ఉనికిని విశుద్ధ భక్తుడు గాంచగలుగును. అంతే కదా, భౌతికంగా ఉన్న ప్రతిదాని యందు కూడా మరి భగవంతునికి ఉనికిని చూడగలమా లేదా మనం? ఎందుకంటే మరి ఏ వస్తువైనా సరే సజీవంగా ఉన్నటువంటి వాడి గురించి వదిలేసేయండి. జడ పదార్థాల సంగతి ఏమిటి? జడ పదార్థాల సంగతి ఏమిటి చెప్పండి? అవి ఎలా నిలబడుతున్నాయి అసలు? ఇప్పుడు ఈ స్టాండ్ ఇక్కడ నిలబడి ఉంది. ఇది నిలబడిందంటే కారణం ఏమిటి? నిలబడిందంటే కారణం భూమి, అంతే కదా. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి. మరి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఈ లోకాలన్నిటికీ గురుత్వాకర్షణ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? గురుత్వాకర్షణము. గురుత్వము అంటే ఏమిటి? బరువు, భారము. భారమును ఆకర్షించడం, అదే గురుత్వాకర్షణ. దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పంటాం. గ్రావిటీ అంటే ఇప్పుడు తేలికగా ఉన్నది ఏమవుతుంది? గాలి ఎగురుతూ ఉంటుంది. తేలికగా ఉన్నది గాలికి ఎగిరిపోతుంటుంది కదా. నిలబడాలంటే ఏం కావాలి? దానికి గురుత్వం కావాలి. మరి ఆ గురుత్వాన్ని ఆకర్షించేది ఎవరు? సరే, భూమి. ఇప్పుడు చూడండి, ఇది ఎలాంటిదంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు భూమి ఉంది, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందంటున్నాం. భూమికి వాస్తవానికి లేదు గురుత్వాకర్షణ శక్తి. 14 లోకాలు ఉన్నాయి కదా. ఈ 14 లోకాలు కూడా అలా ఎలా నిలబడుతున్నాయంటే, వీటన్నిటికీ అట్టడుగా సంకర్షణుడు ఉన్నాడు అనమాట. చూడండి, వీటన్నింటికీ అట్టడుగునున్నటువంటి సంకర్షణుని యొక్క సంకర్షణ అంటే ఆకర్షణ. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక పెద్ద అయస్కాంతాన్ని ఇక్కడ పెట్టామనుకోండి. ఈ పెద్ద అయస్కాంతం మీద ఇంకోటి ఏదో పెట్టాం, అది కూడా ఎలా వ్యవహరిస్తుంది? ఇనుము పెట్టామనుకోండి, ఏం చేస్తుంది? కూడా అయస్కాంతంలో దాని మీద ఇంకోటి పెట్టండి, అది ఎలా వ్యవహరిస్తుంది? దాని మీద ఇంకోటి పెట్టండి, దాని మీద ఇంకోటి పెట్టండి, దాని మీద ఇంకోటి పెట్టండి, అలా మీరు పెట్టుకుంటూ వెళ్ళండి. పైన ఉన్నది కూడా కింద పట్టి లాగుతుందా లేదా? మనం ఏమనుకుంటామంటే, మనం ఎక్కడో పైన ఉన్న దాని మీద ఉన్నాం. ఎక్కడో మనం ఏమనుకుంటున్నాం? అబ్బా, ఈ భూమికి భలే గురుత్వాకర్షణ శక్తి ఉంది అనుకుంటున్నాం. వాస్తవానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి రావడం, దాని కింద నుంచి, దాని కింద నుంచి, దాని కింద నుంచి, దాని కింద నుంచి, ఎక్కడి నుంచి అంతిమంగా ఎక్కడి నుంచి వస్తుంది? సంకర్షణుడి నుంచి వస్తుంది. చూడండి, అందుచేత అన్ని వస్తువులు అలా ఉన్నాయి. ఇది మనకి స్థూలంగా కనిపించేటువంటి కారణం. సంకర్షణుడు ఏ విధంగా మొత్తం అన్నింటినీ కూడా పట్టి ఉంచుతున్నాడు. అలా కాకుండా మళ్ళీ స్టాండ్ ఉంది, దీన్ని మనం విచ్ఛిన్నం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, రసన వస్తుంది, చివరికి పొడి వస్తుంది. వస్తుందా లేదా? దాన్ని ఏమంటారు? అంతిమంగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? పరమాణువు అని చెప్పి అంటారు కదా. పరమాణువు అంటే ఏమిటి? యాటమ్. అణువులు, పరమాణువులు. అణువు అంటే మాలిక్యూల్, పరమాణువు అంటే యాటమ్. ఆ పరమాణువులు కూడా సరే, ఇప్పుడు నేల మీద ఎలా ఉందనేది మనం చూస్తున్నాం. ఇది బాహ్యంగా నిలుపుతున్నాడు, మళ్ళీ అంతర్గతంగా కూడా నిలుపుతున్నాడు. ఆయన అంతర్గతంగా ఎలా నిలుపుతున్నాడు అంటే, ఇది ఏదైతే ఈ పదార్థం, ఈ జడ పదార్థాలు కూడా ఏ అణువులతో తయారయ్యాయో, ఆ అణువు లోపల మళ్ళీ ఎవరున్నారు? పరమాత్మగా ఎవరున్నారు లోపల? మళ్ళీ పరమాత్మ ఉన్నాడు లోపల, అణువు లోపల. అందుకే మనం చూస్తే ఈ పరమాత్మ చుట్టూ, అంటే ప్రతి అణువులో ఉండేటువంటి పరమాత్మ వేరు, హృదయంలో ఉండేటువంటి పరమాత్మ వేరు. అణువులో ఉన్నటువంటి పరమాత్మ చుట్టూ ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు తిరుగుతుంటాయి, ప్రదక్షిణం చేస్తుంటాయి. మీరు బొమ్మ చూసే ఉంటారు. కృష్ణ చైతన్యం శాస్త్రీయమైందని ఒక పుస్తకం ఉంటుంది, అట్ట మీద చూడండి, ఆయన నిలబడి ఉంటాడు. ఆయన నిలబడి ఉంటే మొత్తం చుట్టూ జమ్ 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 అని తిరుగుతుంటాయండి కదా. ఏదైతే న్యూక్లియస్ అని చెప్పి అంటున్నారు కదా, కేంద్రకం అని చెప్పి అంటున్నారు.
కేంద్రకం అంటే ఏమిటి? అన్నిటినీ పట్టి ఉంచేదాన్ని కేంద్రకం అని చెప్పుకుంటాం. కాబట్టి ఈ బల్లలా ఉందంటే, పుస్తకంలా ఉందంటే, ఈ స్టాండులా ఉందంటే, ఈ భవనంలా ఉందంటే, ఏదైనా సరే భౌతిక వస్తువులా ఉంది అంటే దానికి కారణం ఏమిటి? మళ్ళీ ఆ అణువుల్లో ఉన్నటువంటి పరమాత్మ. మనం అప్పుడప్పుడు చూడండి లడ్డూలు తయారు చేస్తుంటాం. లడ్డు అంతా ఏం చేస్తాం? బూందీ తయారు చేసి అందులో పాకం వేసి మొత్తం గట్టిగా పట్టుకుని నొక్కుతాం అనమాట. ఇలా నొక్కితే లడ్డు ఉంటుంది. ఒక్కోసారి లడ్డు ఉండదు, ఊడిపోతుంది. ఎంత నొక్కినా జిగురు లేకపోతే ఏమవుతుంది? లడ్డు ఊడిపోతుంది. అంటే జిగురు ఉండాలి కదా, పట్టు ఉండాలంటే. మరి ఆ జిగురు ఎవరు? లోపల ఉన్నటువంటి జిగురు ఎవరంటే పరమాత్మ. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా మనం చూస్తే లోపల నుండి బయట నుండి కూడా భగవంతుడు ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదన్నమాట. లోపల నుండి మన పరమాత్మగా ఆయన వ్యవహరిస్తున్నాడు. అలాగే దేహం ఏ అణువులతో అయితే నిర్మాణమైందో ప్రతి అణువులో కూడా మళ్ళీ ఎవరున్నారు? పరమాత్మగా ఉన్నాడు. అంటే లోపల నుంచి బయట నుంచి అన్ని విధాలుగా మన పట్టి ఉంచేది ఎవరు? పరమాత్మ. అందుకే ఇక్కడ ఏమంటారంటే విశుద్ధ భక్తుడు భౌతికముగా ప్రకటమైన ప్రతిదాని యందు కూడా దేవదేవుని ఉనికిని చూడగలుగుతాడట. అది పరిపూర్ణత. అలా చూడగలగడం. దేవదేవుడు అచ్చట కేవలము ప్రతిబింబ మాత్రునిగా ఉన్నప్పటికీ విశుద్ధ భక్తుడు మాత్రము అతడే మాయాంధకారమున వెలుగని అనుభూతమునర్చుకునగలుగును. చూడండి, మరి ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు ఎలా ఉన్నాడంటే ప్రతిబింబ మాత్రునిగా ఉన్నాడు. ప్రతిబింబ మాత్రునిగా అంటే పరమాత్మ ఎవరు? పరమాత్మ ఎవరు? భగవంతుని యొక్క ప్రతిబింబం అన్నమాట. ఇప్పుడు అప్పుడప్పుడు మనకు చూడండి దేవాలయాల్లో అద్దాల గది అని పెడతారు కదా, అద్దాల గదిలో ఏం చేస్తారు? మధ్యలో స్వామి విగ్రహాన్ని పెట్టి చుట్టూ ఏముంటాయి? మొత్తం అద్దాలు ఉంటాయి. ఏ అద్దంలో చూసినా ఎవరు కనిపిస్తారు? భగవంతుడే కనిపిస్తారు. ఆయన ప్రతిబింబం కనిపిస్తుంది. అలాగే భగవంతుని యొక్క ప్రతిబింబం ఎవరంటే పరమాత్మ. ఆయన యొక్క ప్రతిబింబం ఎక్కడెక్కడ పడింది? ప్రతి అణువులోనూ ఉంది. అలాగే ప్రతి హృదయంలో, జీవి హృదయంలోనూ ఉంది. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే మన ప్రతిబింబం వాస్తవమా? మనం నిలబడ్డామండి, నిలబడితే నీడ పడుతుంది. ఎవడో నా మీద కసి ఉంది, బాగా కొట్టాలని ఉంది. వాడు ఏం చేస్తాడంటే నా నీడ మీద నుంచి కాలుతో తొక్కుతుంటాడు అనమాట. లేకపోతే దాని చెప్పులతో కొడుతుంటాడు, లేకపోతే దాని గుణపంతో పోటు పొడుస్తుంటాడు. నాకేమైనా అవుతుందా దానివల్ల? అవును. ఎందుకంటే మనం ఈ జడమైనటువంటి శరీరం. కానీ సచ్చిదానంద విగ్రహుడైనటువంటి భగవంతుడు అలా కాదు. భగవంతుడి నీడ రెండు ఒకటే. మీకు అర్థం? భగవంతుడి నీడ రెండు ఒకటే. ఆయన ఎక్కడో గోలోక వృందావనంలో ఉన్నాడు ఆయన భగవంతుడిగా. ఆయన ప్రతిబింబం ఏదైతే ప్రతి అణువులో ప్రతి చోటున పడుతుందో ఇవన్నీ కూడా దర్పణాలు లాంటివి అన్నమాట. చూడండి, అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయి? భగవంతుని యొక్క వాస్తవ రూపాన్ని ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ఎవరిది? అదే పరమాత్మ. అదే ఇక్కడ చెప్తున్నారు. ప్రతిబింబ మాత్రునిగా ఉన్న విశుద్ధ భక్తుడు మాత్రము అతడే మాయాంధకారమున వెలుగని అనుభూతమునర్చుకొనగలడు. చూడండి, మాయాంధకారమున వెలుగని ఎలాగా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఉదయాన్నే సూర్యోదయం కాకముందు అంత చీకటిగా ఉంటుంది. సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు. సూర్యుడు కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అక్కడ సూర్యుడు ఉన్నాడు. ఆయన యొక్క వెలుగు ఏం చేస్తుంది? ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? దీని అంతటిని అంధకారాన్ని తొలగించి వెలిగిస్తుందా లేదా? అదే ఇక్కడ చెప్తున్నారు. ప్రతిబింబ మాతృనిగా ఉన్నప్పటికీ విశుద్ధ భక్తుడు మాత్రం అతడే మాయాంధకారమున వెలుగని అనుభూతం నర్చుకొనగలుగును. అంటే ఈ పరమాత్మ ప్రతిబింబం అని చెప్పుకున్నాం. ప్రతి జీవి హృదయంలో ఉన్న పరమాత్మ, ప్రతి అణువులో ఉన్న పరమాత్మ ప్రతిబింబం అని చెప్పుకున్నాం కదా. మరి ఈ ప్రతిబింబానికి మూలం ఎవరు? భగవంతుడు. భౌతిక వ్యక్తీకరణకు శ్రీకృష్ణ భగవానుడే పూర్వరంగమని భగవద్గీత యందు ధృవపరపబడినది. అంటే బ్యాక్గ్రౌండ్. పూర్వరంగం అంటే బ్యాక్గ్రౌండ్ అనమాట. ప్రతిదానికి కూడా ఈ భౌతిక వ్యక్తీకరణకు ఎవరు బ్యాక్గ్రౌండ్? పూర్వరంగం ఎవరంటే కృష్ణుడే. ఇక బ్రహ్మ సంహిత యందు నిర్ధారింపబడినట్లుగా, అంటే బ్రహ్మ కూడా చెప్తున్నాడు, ఏమన్నాడు? శ్రీకృష్ణుడే సర్వకారణ కారణుడు. ఏమిటది శ్లోకం చెప్పండి? ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాజిర్గోవింద సర్వకారణ కారణం అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ప్రతిదానికి కూడా కారణము ఆయనే. ఆ దేవదేవుడు అద్వయుడైనను. చూడండి, అద్వయుడు అంటే అర్థం ఏంటి? ద్వయం అంటే రెండు, అద్వయం అంటే ఆయన ఒక్కడే అని అర్థం. అయినా తన పాక్షిక లేదా ప్రధాన విస్తారము ద్వారా
ప్రతి విశ్వమునందే కాక పరమాణువునందును నెలకొని ఉన్నాడని బ్రహ్మ సంహిత ఎందుకు తెలుపబడినది. ఇప్పుడు అదే చెప్పుకున్నాం మనం. వాస్తవానికి ఒక్కడే, అక్కడ గోలోక బృందావనంలో ఉన్న ఒక కృష్ణుడు ఒక్కడే, కానీ ఆయన నుండి మొత్తం ఇవన్నీ కూడా విస్తరిస్తూ ఉన్నాయి. పరమాణువులతో సహా ప్రతిదాని యందును నిలిచి ఉన్నప్పటికీ దేవదేవుడు అవిభాజ్యుడని ఈ శ్లోకమునందు ప్రయోగింపబడిన అద్వయమున పదము సూచించుతున్నది. అంటే ఎవరైనా అనుకోవచ్చట ఏమిటంటే ఈ హృదయంలో ఉన్నాడు పరమాత్మ, ఆ హృదయంలో ఉన్నాడు, ఆయన హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, ఈ స్టాండ్లో ఉన్నాడు, ప్రతి అణువులో ఉన్నాడు, కాబట్టి వీళ్ళంతా వేరు వేరు అనుకోకూడదు. ఈ ప్రతిబింబాలన్నీ విడివిడిగా కనిపిస్తున్నప్పటికీ సూర్యుడు ఒక్కడే. చూడండి, ఇందాక చెప్పుకున్న అద్దాల గది ఉదాహరణ. అద్దాల గదిలో ప్రతి అద్దంలో కూడా భగవంతుడి మూర్తి కనిపిస్తుంది, కానీ అన్ని రూపాలు ఉన్నాయా? ఉన్నది ఒక్కటే రూపం. అలాగే ఆకాశంలో సూర్యుడు ఉంటాడు, అనేక నీటి కుండలు ఉంటాయి, ప్రతి నీటి కుండలో సూర్యుడు కనిపిస్తాడా లేదా? కానీ అంతమంది సూర్యుడు ఉన్నారా? వాస్తవానికి ఉన్నది ఒక్కడే సూర్యుడు. కాబట్టి అలాగే ఉన్నది ఒక్కడే కృష్ణుడు, కానీ ఆయన ప్రతిబింబం ఏదైతే ఉందో అది పరమాత్మగా అలాగే ప్రతి అణువులోనూ కూడా ఉండి ప్రతిదాన్ని కూడా పోషణ చేస్తూ ఉంది. సమస్తమునందు అతని ఉనికి తదుపరి శ్లోకమున వివరింపబడినది. తర్వాత శ్లోకంలో మళ్ళీ మరొక ఉదాహరణలో వివరిస్తారనమాట, ఎలా ప్రతిదాని యందు కూడా ఆయన ఉనికి ఉంది అని చెప్పి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటాయి? ఇందాక కొద్దిసేపు ముందే మీరు చెప్పారు అంటే వేరు వేరు అని, ఇందులో ఉన్న నారాయణ వేరు, అంటే జడ పదార్థంలో ఉన్న సూక్ష్మంగా ఉన్న నారాయణ వేరు, అంటే పరమాత్మ వేరు, మనలో ఉన్న పరమాత్మ వేరు అని మళ్ళీ ఒకటే అదే కదా తత్వం అంతా కూడా. అంటే ఒకే వ్యక్తి వివిధ రకాలుగా పనిచేస్తున్నాడు, సందర్భాన్ని బట్టి ఆయన ఒక్కొక్క రకంగా వ్యక్తం అవుతున్నాడు. అసలు ఈ భౌతిక ప్రపంచానికి మూలంగా ఆయన మహావిష్ణువుగా ఉన్నాడు, అదే మహావిష్ణువు మళ్ళీ గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశించాడు. సో ఇద్దరు ఒకటే, భిన్నము కూడా. అర్థమవుతుంది కదా? అదే కదా ప్రతిబింబాలని చెప్పి అనుకుంటున్నాం. ఒక్కడే ఉన్నాడు సూర్యుడు, కానీ ప్రతి కుండలోనూ ఆయన ప్రతిబింబం కనిపిస్తుంది. ప్రతి కుండలో ప్రతిబింబం కనిపిస్తుంది కదా, అది అవాస్తవమా? వాస్తవమే. కానీ వాస్తవానికి ఉన్నది ఒకటేనా? అనేక మంది ఉన్నారా? ఒకడే ఉన్నాడు. అదేవిధంగా ఇది కూడా. దీన్ని అచింత్య భేదాభేద సిద్ధాంతం అంటే భగవంతుడు ఒక్కడు, భిన్నము కూడా. చూడండి, అది మనం అర్థం చేసుకోవచ్చు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ.